తాజ్‌మహల్ అన్‌టోల్డ్ హిస్టరీ షార్ట్ నంబర్ 4. తాజ్‌మహల్ శాపం, షాజహాన్ జీవితం ఎలా ముగిసింది? తాజ్‌మహల్ నిర్మాణం పూర్తయింది. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. కానీ ఈ అద్భుతం తర్వాత షాజహాన్ జీవితం ఏం జరిగిందో తెలుసా? తన భార్య ముంతాజ్ కోసం ప్రపంచంలోనే అద్భుతమైన సమాధి కట్టాడు షాజహాన్. వేల మంది కార్మికులు సంవత్సరాల పాటు రాత్రింబవళ్ళు పనిచేశారు. కానీ అదే తాజ్‌మహల్ షాజహాన్‌కు శాంతిని ఇవ్వలేదంటారు. అతని కొడుకు ఔరంగజేబు తండ్రినే ఆగ్రా కోటలో బంధించాడు. రాజ్యం పోయింది, అధికారం పోయింది. చివరి రోజుల్లో తాజ్‌మహల్‌ను కేవలం దూరం నుంచే చూస్తూ జీవించాడు. ఇక్కడే పుట్టింది తాజ్‌మహల్ ఒక శాపమా అనే కథ. కొంతమంది ఈ నిర్మాణం కోసం వేల మంది కార్మికులు మరణించారు అంటారు. వారి బాధలు, శాపాలే ఈ కట్టడంలో కలిసిపోయాయంటారు. ఇంకొందరు ప్రేమ పేరుతో నిర్మించిన దాని వెనుక వేదన, త్యాగం, కన్నీళ్లు ఉన్నాయి. అందుకేనా తాజ్‌మహల్ నిర్మించిన తర్వాత షాజహాన్ జీవితమే విషాదంగా మారింది. ఇది యాదృచ్ఛికమా, రాజకీయ పోరాటమా, లేక చరిత్ర మిగిల్చిన శాపమా? ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ శాప కథలకు చరిత్ర ఏమంటుంది? నిజం ప్లస్ ఆధారాలు నెక్స్ట్ షాట్లో చూద్దాం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అన్‌టోల్డ్ హిస్టరీస్.